ఎన్ని ఎకరాలు ఉంది? నాకు పావు తక్కువ 2 ఎకరాలు. రైతు భరోసా పైసలు పడ్డాయా మరి నీకు? ఇప్పుడు 3 పంటలు లేదు. ఇప్పుడు టకీ మనీ మెసేజ్లు వస్తాయని మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా? రైతు భరోసా పైసలు పడినాయా మీకు? పల్లె పడలే. అవి పడలేదు. ఇక ముండబోట్లకు పెన్షన్ లేదు. ఇక మా బతుకులు ఏందో మేము బతుకుతున్నాము. ఇక లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తాను అన్నాడు. ఇంక ఇండ్లు తయారు కాలే. మరి ఇక మా కట్టం మేము చేసుకొని వెళ్ళబోతున్నాం. మరి పాస్బుక్లు కావాలి చేస్తానన్నాడు, పట్టాలు చేస్తానన్నారు. ఇక ఈయన ఒప్పుకున్నాడు, నౌకరు చేస్తానన్నాడు. ఇక నౌకరు ఇస్తాడో మరి ఇయ్యడు. ఇక ఎలా ఉంది సంవత్సరం పాలన, కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపించింది? ఇప్పటికైతే ఇక ఇంకా ఏడా మాకు అర్థమైతలేదు. కేసీఆర్ పాలన బాగుండేదా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఇప్పుడు ఇక ఆయన ఎక్కే దీనికి 3-4 రోజుల 2 నెలలు 3 నెలలు 5-6 సంవత్సరం అయింది, 14 నెలలు అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన మంచోడు అని మనకు తెలియదు. ఆయనే ఉండి ఆయన ఏం చేసిపోలేదు. ఈయన కూడా గట్టినే చేసిపోతాడు కావచ్చునని లోకమంతా ఏడుస్తారు. అంతే. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? ఫ్రీ బస్ వల్ల అంతే. ఆధార్ కార్డు పెట్టుకుని వదిలేవు బస్కు ఉన్నది. ఇప్పుడు ఆటో కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. క్యాబ్ డ్రైవర్లు అంటే కార్ డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఇండస్ట్రీలు మన రాష్ట్రంలో లేదు. మరి ఏం పని చేసుకొని బతుకుడు? ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, మహిళలకు ఉద్యోగాలు లేవు, ఇటు మాకు లేవు. చేసి ఏదో ఎందుకు అని ఉన్నదేదో చేసుకొని నడిపేట వల్ల పొట్టగొట్టడు తప్ప వీడు వచ్చి ఏం చేసిండు సంవత్సరం నుంచి? ఏం చేయలే కదా. ఇప్పుడు కాదు కేసీఆర్ పాలన అన్న ఇంత ఆటోలో గిరాకు ఉన్నది. ఆయన చేసిన కాడికి 90% చేసిండు. ఈయన ఏం చేసిండు? ఇప్పుడు సంవత్సరం పాటు కాంగ్రెస్ పాలన జరిగింది. ఇంకా 10 సంవత్సరాలైనా ఏం చెయ్యడు రేవంత్ రెడ్డి అనేటోడు. సామాన్య ప్రజలకి ఏది అందది. వీళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు? 2500 ఇస్తానన్నాడు. 2500 ఇస్తే చిల్లర సామాన్ తెచ్చుకుంటారు మేడం. 2500 వీళ్ళకి ఇస్తే చిల్లర సామాన్ తెచ్చుకుంటారు కదా. లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఫ్రీ బస్ 20 రూపాయల ఛార్జ్ తోటి వాళ్ళు ఏం కుప్పగా ఉంటారు? వాళ్ళు ఏమన్నా కొంటారా? అది ఏదైనా దేనికన్నా ఉపయోగమా? గవర్నమెంట్కి లాస్. డీజిల్ కావాలి, పెట్రోల్ మన మెయింటెనెన్స్ కావాలి, మెకానిక్ ఛార్జ్ కావాలి, ఆర్టీసీ డ్రైవర్కి జీతం ఇవ్వాలి, కండక్టర్ జీతం ఇవ్వాలి. ఇవన్నీ ఎడికెళ్ళి తెచ్చి ఇస్తాడు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? వాళ్ళ అమ్మ పోతుందా, వాళ్ళ చెల్లె పోతుందా, వాళ్ళ అక్క పోతుందా, వాళ్ళ ఇంట్లో చుట్టాలు పోతానులా? ఏ రోజు పోతారు ఆడవాళ్ళు? పోరు కదా. మీకేమైనా పొలం ఉందా? పొలం లేదు, ఏది లేదు మేడం. అట్టే ఆటో నడుపుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు నేను రోడ్డు మీకు వచ్చినట్టే కదా. పొలం ఉన్నోళ్ళు పొలం చేసుకొని బతుకుతారు. మరి లేనోడి పరిస్థితి? అయ్యో ఇక్కడ యాక్సిడెంట్ అయింది, 4 వక్కలు అయింది కాలు. ఇప్పుడు నేను వేరే పని చేయలేను. మరి రేవంత్ రెడ్డిని తిట్టుడా, ఎవరిని తిట్టుడు చెప్పండి? ఈడ 18 కుట్లు పడ్డాయి. ఇది వలిగిపోయింది. అయినా కూడా గదే ఆటో నడుపుకొని బతుకుతాను. చూడాలి కదా, బీద బిక్కి ఉన్నోళ్ళు లేని వాళ్ళని చూడాలి. గవర్నమెంట్ తప్పు పడతలేను. అందరికీ సమానంగా అందిన రోడే కరెక్టు నేత. ఇప్పుడు వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు కదా. ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్సులు ఆడికిడి తిరిగితే వాళ్ళ కడుపు నిండుతుందా మేడం? డైలీ లేబర్కి ఇచ్చేయి ఫ్రీ బస్. పొద్దున లేచి కూలికి వస్తారు, కూలి పనికి. ఓ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూలి పనికి పోతారు. వాళ్ళకు 40 రూపాయలు 50 రూపాయలు సేఫ్ అవుతాయి. అదో పద్ధతి. 1,00,000 రూపాయలు 1,20,000 జీతం తీసుకునే వాళ్ళు ఫ్రీ బస్సులో పోతాను. గవర్నమెంట్ టీచర్లు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ, ప్రతి ఒక్క ఎంప్లాయీ పోతాను. ఎవరికి ఉపయోగం? రైతు బంధాన్ని ఆయన పెట్టిండు, దళిత బంధాన్ని పెట్టిండు, ఆయన సర్వం రాష్ట్రాన్నే ముంచిండు. ఇప్పుడు ఈయన అచ్చిరాని పథకాలు పెట్టి ఈయన ముంచుతాడు. గ్యాస్ మొద్దు 500కి వస్తాను. ఏది వచ్చిందా? రాలేదు. లేనోనికి ఇల్లు రాదు, లేనోనికి ఏది రాదు. అన్నీ ఉన్నోళ్ళకే. 10 లక్షలకు 10 ఎకరాలు ఉన్నోనికి కాదు, లేనోనికి ఎవరికైనా వేయి. ఇల్లు అయినా జాగా అయినా ఏదైనా లేనోనికి వేయి. ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా లేనోళ్ళకి వేయండి. అదో పద్ధతి. నువ్వు మొత్తాన్ని రాష్ట్రాన్ని నేను తాగుతా అంటే నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టలేవు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టలేవు. మన నెత్తి మీద అప్పు పెట్టి మనకే పెట్టుడు. అది ఏమిటికి వచ్చింది? అవునా? పొలం ఉందా? లేదా? ఎట్లుంది మరి రేవంత్ పాలన? కైకిలు చేసుకోండి. కైకిలే అంటే పని చేసుకొని బతుకుడే. కైకిలు ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుందని అడుగుతున్న. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? సంవత్సరం కాలం పాటు పాలన మంచిగా ఇప్పుడు మనం బానే ఉందా? ఏమని చేసిండు ఇప్పుడు దాకా మీకు?
నాకేమో చేసి ఫోన్ చేసిండ నాకు ఏమని చెప్ప పెన్షన్ వస్తుందా? నాకు వస్తాను 4,000 ఇస్తా అన్నాడు. ఇస్తలేడు ఆ. ఇస్తలేడు మరి మంచిగా ఉందన్న పాలన. గద 2016 ఇస్తాడు. ఆ. ఓకే. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమన్నా వస్తున్నాయా మీకు మరి? ఇత్తనాలు ఇయ్యలే ఆ. మరి మంచిగానే ఉందా? 10 మంది చూడిస్తారు ఇక ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. గాసు లేదు, బీసు లేదు, ఏది లేదు వాళ్ళు. గ్యాస్ పైసలు పడతలేవు. 500 అన్నాడు కానీ ఆ గ్యాస్ పైసలే లేవు. గ్యాస్ పైసలే లేవు. ₹1 పడతలేవు. అసలు ఏ గ్యారెంటీలు మీకు అందట్లేదా? అందరిది మీకు ఏమైనా పొలం ఉందా? లేదు. లేదు. పొలం లేదు, చేసుకుంటే తినుడే. చేసుకుంటూ అంటే ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే? సంవత్సరం కాలం రేవంత్ రెడ్డి అన్నయ్య అయితే ఇక వెనకకు తెస్తాడు, సరిగ్గా టైంకి ఇస్తలేడు. టైంకి ఇస్తలేడు. ఇస్తున్నాడు అయితే మొత్తానికి ఏది పింఛన్ తప్ప ఇంకేమి ఇస్తాడు? ఎంత ఇస్తున్నాడు అంటే ఎన్నికల సమయంలోని హామీలు ఇచ్చే సమయంలో 4,000 ఇస్తా అని చెప్పిండు కదా, మరి 4,000 ఇస్తున్నాడా? మరి మీరు అడుగుతున్నారు అట్లీస్ట్? మేము ఎవరిని అడగాలి, ఏడికి పోయి అడుగుతాం? అడగండి, ఇప్పుడు అడగండి. ఏమైనా పొలం ఉందా? 19 గుంటలు ఉంది. ఆవిడికి ఇంతవరకు రైతు బంధు లేదు, ఏది లేదు. ఎత్తనంటారు, ఎత్తలేరు. కేసీఆర్ పరిపాలనప్పుడు పంట కేసీఆర్ మంచిగానే. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన, కాంగ్రెస్ వచ్చిన కాంచి మాకు ఇంతవరకు దాకా అయితే వాళ్ళే. ఇప్పుడు మొన్న టకీ మనీ మెసేజ్లు పడతాయి, అదే మెసేజ్లు వస్తాయి, రైతు భరోసా పైసలు పడతాయని మాట్లాడారు. ఏమైనా టకీ మనీ మెసేజ్లు? ఏం లేవు మేడం, అవి ఏం వాళ్ళే, ఇవి వాళ్ళే, వాళ్ళ మాటలు మంచుకే. చేతులు అయితే లేవు, చేతులు చూపెట్టే పని లేదు. కానీ వరకు ఒకరికి వేస్తారు, ఊరంతా పడదు అంటారు. ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ఏం బాగలేదు. కేసీఆర్ పరిపాలనే బాగుంది మా గరీబులకైతే. ఇప్పుడు ఈయన పరిపాలన అయితే ఏం మంచిగా లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏమన్నా అమలు అవుతున్నాయా? ఏం అమలు అవుతున్నాయి మేడం? ఇప్పుడు 4 గ్యారెంటీలు కూడా గ్యారెంటీ లేదు. ఆ 4 గ్యారెంటీలు కూడా కరెక్ట్ లేవు. గ్యాస్ పైసలు లేకపోతే ఫ్రీ బస్ గురించి అసలు ఏం చెప్తారు? బేసిక్ ఆడవాళ్ళకి అది ఉపయోగపడుతుంది అంటారా లేదంటారా? చెప్పండి. అది ఫ్రీ బస్సు అది అట్టిగా పెట్టినట్టే మేడం. అది ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కుతారు, మగవాళ్ళు ఎక్కితే అందులో ఉంటే ఆడవాళ్ళే మా మీద ఫైర్ అవుతారు, మగవాళ్ళ మీదకే. ఇక అందులో ఒత్తుతూ ఉంటారు కదా మేడం. అందులో ఆడ ఒత్తితే వాళ్ళకాళ్ళే మా మీదకే రివర్స్ అవుతారు. ఆ బస్సు పెట్టుడు అనేది అది వేస్ట్. అదిగా కాలేజీ పిల్లగాళ్ళకు వాళ్ళకు కొంచెం ఫ్రీగా పెట్టిన వాళ్ళకు కొంచెం బాగుంటుంది. కానీ రైతు రుణమాఫీ గురించి చెప్తే ఏం చెప్తారు? రైతు రుణమాఫీ వాళ్ళకు ఉన్నది మేడం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ పెట్టిరు. అయినోళ్ళకి అయింది, కానోళ్ళకి కాలే. అయినోళ్ళు సంబరపడతారు, కానోళ్ళు వదిలేదు. సో మొత్తానికి అయితే రైతు భరోసా పడలేదంటావు? రైతు భరోసా పడలేదు. అసలు వస్తుందంటావా రైతు భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు? నమ్మకం తక్కువ మేడం. ఆ మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేస్తారంటారు. ఆ ఒక్క ఊరికి అది ఎవరికి పడుతుందో ఏందో అది అర్థం కాని ముచ్చటిది. మాకైతే డౌట్ అది.